కౌశిక్ రెడ్డి బయలుదేరి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ వీడియోస్ లో చూస్తా ఉన్నాం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ అంటున్నారు. కౌశిక్ రెడ్డి కార్యకర్తలతో బయలుదేరారు, ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉన్నారు. భారీగా పోలీసులు మోహరించున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి చూస్తా ఉన్నాం విజువల్స్ లో. అదే ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపో. కౌశిక్ రెడ్డి అండ్ షమీపూర్ రాజు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తా ఉన్నారు. పోలీసులు వాహనాన్ని ఎక్కనివ్వట్లేదు, అడ్డుకుంటున్నారు. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనంలో వ్యక్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి వాహనాన్ని ముందుకు పోనివరా అనేటువంటిది. నాగేందర్ గారు గాంధీ గారి ఇంటికి ఎట్లా వస్తారు? పోలీసులు ఏం చేస్తారు? మరి మాకు రూల్ చెప్తారు కదా. ఇప్పుడు దానం నాగేందర్ వచ్చి గాంధీ ఇంటికి సవాల్ చేస్తాడు, గోడలు కొడతా ఉన్నాడు. వాళ్ళు వస్తారు, మేము పోతాం. వాళ్ళకైనా సపరేట్ చట్టం ఉంటుంది, సపరేట్ చట్టం ఉందా? గాంధీ గారికి దానం నాగేందర్ సపరేట్ చట్టం ఉందా? కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ చట్టం ఉందా? పోలీసులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ చట్టం వస్తాడు. దానం నాగేందర్ ఇంటి మీద దాడి చేపిస్తారు, పోలీసు వాళ్ళ దగ్గరుండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చి నేను హత్య చేయించే ప్రయత్నం చేస్తారు. సరే, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి పోతున్నాం కదా, నేను ఏమంటలేము కదా. మీరు నార్మల్ గా పోతున్నాము, పోయి రానివ్వండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు, ఇప్పుడు పర్మిషన్ ఏముంది? మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోవడానికి పర్మిషన్ ఏంది? ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేము ఎందుకు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము మా పార్టీ ఇంటికి పోతుంటే మీ ప్రాబ్లం ఏంది? మేము పోతున్నాము, వాట్ ఈస్ ద ప్రాబ్లం? జర దయచేసి మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మమ్మల్ని పోనివ్వండి, నాకు కూడా రక్షణ కల్పియండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, తను ఎమ్మెల్సీ గారు, మేము ఇద్దరం కలిసి ఉన్నాము. వాళ్ళని తీసుకొని పోండి, మీరు మాకు ఎస్కార్ట్ పెట్టి తీసుకొని పోండి. ఏమవుతుంది? ఏమీ కాదు కదా సార్, ఏమయ్యేది ఉంది? నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు. ఇలా నేను బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టిరు, మనకి సపరేట్ చట్టం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు నేను ఏమంటున్నా, నన్ను అలౌ చేయండి. ఇప్పుడు నన్ను అలౌ చేయండి. నేను ఏమంటున్నా, ఇవ్వండి, నేనేమి నిన్న వచ్చి దాడి చేయలేదు, నేనేమి దాడి చేయను, నేను ఎవరి మీద దాడి చేయను. నేను మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాయినా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోతున్న సహచర ఎమ్మెల్యేని, సహచర ఎమ్మెల్సీ గారు, తప్పేముంది? మీరు చెప్పొచ్చు కదా, తప్పేముంది? మేము పోతే తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్? నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం సార్. నాతోనైతే ఇప్పుడు మా ఊళ్ళో క్యాడర్ అంతా రిజిస్ట్రేషన్, మేము ఎవ్వరము పోం. నేను మా ఎమ్మెల్సీ గారు మా వాళ్ళు పోతాం, మేము ఇద్దరం పోతాం మా తరపు నుంచి. ఇప్పుడు నాగేంద్ర గారు అయితే లేదు కదా, పోవాలి కదా. మేము పోకపోతే ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మమ్మల్ని ఏమో ఆపుతున్నారు, ఓకే ఫైన్. దానం నాగేందర్ రోజు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు. ఆయన గాంధీ ఇంటికి వచ్చి తొడలు కొడుతుండే. ఇప్పుడు మరి ఆయన ఎందుకు ఆపలేరు? కొత్త రాజ్యాంగం, కొత్త చట్టం ఉంది ఆయనకు? కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ ఉందా? నేను పోలీసు వాళ్ళే కదా మమ్మల్ని ఆపుతుంది. నేనేమో గాంధీకి ఎస్కార్ట్ పైలట్ చేసి మా ఎమ్మెల్యే మీద చంపే ప్రయత్నం చేస్తారు. కరెక్టేనా? వాళ్ళు సపరేట్, మేము సపరేట్ ఉంటుంది. మేము గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ అయ్యిండు, సన్మానం చేయడానికి పోతున్నాము. సన్మానం చేస్తే కూడా ఆపుతారా? ఇలా కత్తులున్నాయి, గొడ్డలున్నాయి, కొడవలున్నాయి. సన్మానం చేస్తాం గాంధీ గారిని. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఇవ్వండి, కన్వా కూడా షాల్వా కూడా రెడీ చేసినాము. మా బీఆర్ఎస్ పార్టీ పిఎస్సి చైర్మన్ అని చెప్పుకుంటుండే కదా. ఈ షాల్వా తీసుకపోయి కప్పు వస్తా, కప్పి కలిపి కప్పు వస్తా. దయచేసి మా ఇద్దరిని అలౌ చేయండి. మా ఇద్దరిని అలౌ చేయడానికి ఇంకేంది?
ఇంట్లోకి పోతే best. కాదు నీకు కాదు అంటే మిమ్మల్ని ఏమి మీ వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయదు మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసేదా మొత్తం డిస్టర్బ్ చేయమంటే ఇట్లా ఇట్లా కూర్చోండి అంతే. కాదు ప్లీజ్ నిన్నైతే నన్నైతే కొట్టించి కదా మీ పోలీసే కదా నిన్న దగ్గరుండి కొట్టించి పంపించే ప్రయత్నం చేశారు కదా మమ్మల్ని పంపించే ప్రయత్నం చేశారు కదా మీరు అయితే చేశారు కదా అంటే నిన్నైతే ఒప్పుకుంటారు కదా మీరు పోలీస్ గా మళ్ళీ హత్య చేయించే ప్రయత్నం చేశారు వాళ్ళు నేను లేవు కదా స్పాట్ లా. వాళ్ళు చేయించుకునే ప్రయత్నం కాదు నేనేమి యుద్ధం చేస్తాను దాని మీద ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు మా చేతులు ఏమి. నేనేమంటున్నా దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా నన్ను గాంధీ గారి ఇంటికి పంపివ్వండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తాను దానం నాగేందర్కి ఇచ్చిన పర్మిషన్ చూపించండి మేము అప్లై చేసుకుంటాము ఆయనకి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో చెప్తే అప్లై చేసుకుంటాం కదా. CPR కి రిక్వెస్ట్ చేసి అప్లై చేసుకుంటాం. ఇప్పుడు పర్మిషన్ లేదని మాకు మీరు ఆ పోలీసు వాళ్ళు అడగండి దానం నాగేందర్ ఏ ఫార్మాట్ లో ఇచ్చారు ఆయనకు మేము కూడా అప్లై చేసుకుంటాం. అది మాకు ఆ పర్మిషన్ మీరు సైబరాబాద్ పోలీసే కదా బయట రాష్ట్రం కాదు కదా అన్న. నాగేందర్ గారు ఎట్లా పోయినరు మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళని ఫ్రీగా మీరు ఎట్లా లోపలికి పెడుతున్నారు వెళ్తే మా కూర్చున్నాం. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము ఇద్దరం ఉంటామన్నా మీరు ఎవరైనా రండి మీరు రాండి, మీరు మొత్తం సెక్యూరిటీ మీ పోలీస్ బండినే వస్తాం సాధనతోనే పోతున్నాం. మీ పోలీస్ బండినే మీ బండి పోదాం బండి. మీ పోలీస్ బండినే తీసుకుపోరాదు కాందానను ఆయన మా పిఎస్సి చైర్మన్ కదా అరే మీరు పోలీస్ రోజులైనాక ఆయన సన్మానం చేస్తాము కదా ఆకృతుంది పోయి చేసుకోవాలని ఎందుకు మా పిఎస్సి చైర్మన్ మీరు కూడా నమ్ముతున్నారు ఆయన మా బీఆర్ఎస్ పార్టీ అని ఇంకా కోఆపరేట్ చేసి నమ్ముతున్నా మరి సిచ్యువేషన్ బాగాలేదు కోఆపరేట్ చేయండి మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు ఈ శాల్వా తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు మీడియా మొత్తము ఇలా ఆపుతా ఉన్నారు ఇవ్వండి ఇది చూడండి శాల్వా నేను ఒకటి నీ శాల్వా చూపి నేను ఇవ్వండి మా శాల్వా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా బీఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా ఈ శాల్వా ఒకటి మా కండువా ఒకటి ఈ శాల్వా ఒకటి కండువా ఒకటి కప్పుతామని పోతా అంటే పోలీసు వాళ్ళు ఓనిస్తలేరు నేను ఏం చేయాలి నిన్న సరే మీరు ఇప్పుడు పోనీయరు కదా ఇప్పుడు నన్ను పోనిస్తారా పోనీయరా ఒక్కసారి పోనీయండి దయచేసి పోనీయరా మీకు ఏమంటున్నా రైట్ ఓకే డన్ ఇప్పుడు ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు టోటల్ మీడియా చూస్తా ఉన్నారు నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు రెడీ చేసుకున్నాం మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు ఇక నేను ఏం జవాబు చెప్పాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి ఇదంటివి రారి అంటివి ధనం నాగేంద్ర తొడలు కొడుతుంది మరి ఇలా పోలీసులు పెట్టినాడు ఎందుకు అరెస్ట్ చేపిస్తురా ఎందుకంత భయపడుతుర్రు అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా మరి నన్ను కొంచెం అలౌ చేయండి సార్ ప్లీజ్ సార్ అలా ఇప్పుడు నేను ఏమంటున్నా మీరు ఒక్కసారి నేను ఏమంటున్నా మీరు ఒక్కసారి దయచేసి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది మీడియా మిత్రులు చూడండి అయితే మొత్తం ఏ విధంగా అయితే ఏమన్నా కూడా కంచెల పాలన అయిపోయింది ఇలా మేము పోతామంటే నన్ను పోనీయకుండా వందలాది మంది పోలీసు వాళ్ళని నన్ను చుట్టూ పెట్టి నన్ను అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మీరు మీడియా సాక్షిగా చూడొచ్చు ఏ విధంగా అయితే నన్ను పోలీసు వాళ్ళు నూకుతా ఉన్నారు మేము గట్టిగా అడిగితే మా విధులకి ఆటంకం కలిగిస్తున్నామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను దయచేసి కోరుతా ఉన్నాను మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను ప్లీజ్ నన్ను ఇష్టపెట్టండి నేను గాంధీ గారి ఇంటికి పోయేసి వస్తా ఈ శాల్వా కప్పొస్తా మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటే అంత భయపడుతున్నా అరెస్ట్ చేస్తున్నారు
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.